నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజేశ్వరి. హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రాష్ట్ర అవసరాలను మంత్రులకు తెలిపి వినతి పత్రాలు అందిస్తున్నారు. హైదరాబాద్లోని రక్షణ శాఖకు చెందిన భూములు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని రాజ్నాథ్ సింగ్ ను, మెడికల్ కాలేజీలు ఫండ్స్ కోసం ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతోనూ రేవంత్ సమావేశమయ్యారు. తాజాగా జాతీయ రహదారుల విషయమై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబును వెంట తీసుకుని వెళ్లి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. RRR విజయవాడ హైదరాబాద్ రహదారులపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్టుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన రోడ్ల నెట్వర్క్ గురించి ఎక్కడెక్కడ ఏ రోడ్లు పెండింగ్ ఉన్నా వాటికి కావాల్సిన శాంక్షన్స్ నిధులతో సహా ఇవ్వాలని చెప్పి ప్రాపర్గా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినంతవరకు RRR రీజనల్ రింగ్ రోడ్ అది ఒక పెద్ద వరంగా తెలంగాణ రాష్ట్రానికి మారబోయేటువంటి ఆ ప్రాజెక్టు సంబంధించి లోతుగా దానికి కావాల్సిన పూర్తి సమాచారం వారికి అందించి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా దానిపైన పూర్తి నిర్ణయాలు చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వారిని కోరటం, వారు అంగీకరించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలమయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హామీ మేరకు జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. జూడాల డిమాండ్లన్నింటినీ నెరవేరుస్తామన్నారు దామోదర్. పెండింగ్ బకాయిలు 406 కోట్లు స్టైఫండ్ విడుదల చేసినట్టుగా మంత్రి తెలిపారు. ఇప్పటికే ఉస్మానియా మెడికల్ కాలేజీలో వసతుల కోసం 121 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. దీంతో పాటు గాంధీకి 70 కోట్లు, కాకతీయ మెడికల్ కాలేజ్కు 3.45 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టుగా వివరించారు. హామీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో మంత్రి దామోదర్ రాజనరసింహకు జూడాలు సన్మానం చేశారు. మాట్లాడతలేము, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మాట్లాడుతున్నాం. దిస్ ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉంది. హెల్తే గానీ, ఎడ్యుకేషన్ గానీ, వెల్ఫేర్ యాక్టివిటీ గానీ ఏ కమిట్మెంట్ అయితే ప్రభుత్వం చేసిందో ఆ కమిట్మెంట్ కు మేము కట్టుబడి ఉన్నాము. చరిత్ర ఇలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గతంలో ఎప్పుడు కాలేదు, జరగలేదు, జరగబోదు. మీరు అడిగినరు, కూర్చున్నాము, అరే మన పిల్లలు ఏం అడుగుతున్నారు, ఈ డిమాండ్స్ ఏంటి, ఎంతవరకు మనం చేయగలుగుతాం. ఎస్, దిర్ ఆల్ జెన్యూన్ డిమాండ్స్. మనం కూడా అటెంప్ట్ చేయాలి, ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మేము చేయడం జరిగింది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న ఆయన విభజన చట్టంలో అంశాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నీటి వాటా రావటం లేదన్నారు. సాగు, తాగునీటి వాటా సాధించేందుకు రాజీలేని పోరాటం చేస్తామన్నారు జితేందర్ రెడ్డి. రాష్ట్రానికి స్టేట్ రీఆర్గనైజేషన్ ప్రకారంగా రావాల్సిన ప్రతి ఒక్క నిధిని మేము వదలకుండా ఇక్కడున్న ఎంపీల సహకారంతో ప్రతి ఎంపీలను కూడా మేమందరం కూడా కలిసి, మినిస్టర్లను కలిసి వారి ద్వారా, అంతేకాకుండా వారు పార్లమెంట్లో ఎత్తిన సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలను ఫాలో చేయడానికి కూడా మేమందరూ కూడా కృషి చేస్తాం. ఎందుకంటే యాజ్ ఎ స్పెషల్ రిప్రజెంటేటివ్గా పోస్ట్గా టోటల్ దేర్ షుడ్ బి ఎ కోఆర్డినేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అనే విధంగా మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే ఈ బాధ్యత చాలా కీలకమైన బాధ్యత. ఫండ్స్ తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. రూరల్ డెవలప్మెంట్ కానీ, R&Bలు కానీ, RTCకు కానీ, అదేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, ఇవన్నిటి కీలకమైన ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో. ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనకు కుప్పం నుంచే శ్రీకారం చుడదామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 2 రోజుల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని అధికారులకు తెలిపారు. గత యంత్రాంగానికి ఇప్పటి యంత్రాంగానికి చాలా వ్యత్యాసం ఉండబోతోందన్నారు. అధికారులు ఫిజికల్, వర్చువల్ పని విధానాలకు సిద్దపడాలని సూచించారు. కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి అక్రమాలు కనిపించవద్దని, అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
పోలీసులు ప్రజలతో అనిత ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్, గంజాయి అరికట్టేందుకు సిబ్బంది సరిపోయే విధంగా లేరని, కనుక పోలీసులు స్మార్ట్ గా పనిచేయాలని సూచించారు. మారుమూల ప్రాంతాలకు సైతం గంజాయి విస్తరించిందన్నారు మంత్రి అనిత. ఆ పాయకరపేటలో ఎక్కడ పెంటకోట అలాంటి ఏరియాస్ లో కూడా ఈ రోజు గాంజా దొరుకుతుంది అంటే ఎంత మూలాల్లోకి గాంజా వెళ్ళిపోయిందో మనందరూ అర్థం చేసుకోవాలి. సో ఆ మూలాల నుంచి మనం బయటికి తీసుకురావాలంటే ఈ రోజు పోలీస్ ఆఫీసర్స్, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఈ ఆర్గనైజేషన్ వల్ల కాదు, ప్రతి తల్లి దీని మీద రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి. ప్రతి కుటుంబం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రతి వ్యక్తి, ప్రతి ప్రజలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మాకెందుకులే అనుకుంటే రేపు పొద్దున్న మీ ఇంట్లో అదే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు గగ్గోలు పెట్టడంలో తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండదు. ఏపీ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా లేఖ రాయమని జగన్ కు ఎవరు సలహా ఇచ్చారని మంత్రి పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడైనా మంచి సలహాదారును పెట్టుకోవాలి అంటూ సూచించారు. మొదటి స్పీకర్ మాల్వంకర్ రాసిన డైరెక్టివ్స్ లో ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరికి ఇవ్వాలో రాశారని, వాటినే అందరూ అనుసరిస్తున్నారని అన్నారు. అందరూ ఎమ్మెల్యేలాగానే జగన్ కు మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు పయ్యావుల. సభ జరపడానికి కోరం ఎంత కావడానికి ఎంతమంది ఉండాలో అంతమంది ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని, అది కూడా ఎంత అనేది కూడా అందులోనే స్పష్టం చేశాడు. 1/10 ఆఫ్ ది హౌస్, 10వ వంతు సభలో ఉన్నటువంటి సభ్యుల్లో 10వ వంతు ఉన్న వాళ్ళకి మాత్రం, దట్ ఈస్ 10%. మా జగన్మోహన్ రెడ్డి గారు, మీరే మొన్నటిదాకా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమన్నారు మీరు? చిటికేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వెనకాల 5 మంది వస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండదన్నారు. చిటికలు వేస్తూనే ఉన్నారు 5 ఏళ్లలో. ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్న సభ్యులు మీ వెనకాల వచ్చారా? హోదాలు పోయినాయా? ఆ రోజు మీకు తెలుసు కదా 10% అనేటువంటిది. మీ నోటితో మీరే చెప్పారే ఇదే శాసనసభ సాక్షిగా. మళ్ళీ ఇవాళ వచ్చేసి ఆ 10% నిబంధనే లేదు, తూచ్. మీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు అధికారం తీసేసినా మీరు ఇంకా ఆ కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్టు కనపడుతుంది. నర్సరీ రైతులకు సాంకేతిక విజ్ఞాన పరంగా హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమండ్రి రూరల్ కడియపులంక నర్సరీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన నర్సరీలు, అందాలు కడియం ప్రాంతంలో ఉన్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి కందుల దుర్గేష్. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడం మాత్రమే కాకుండా కొత్త రకాలైనటువంటి మొక్కల్ని కనిపెట్టి వారి యొక్క దేశీయ విజ్ఞానంతో, ఇండిజినస్ నాలెడ్జ్తోనే మొక్కల్ని కనిపెట్టి వాటిని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఇక్కడ వారందరూ చేస్తున్నటువంటి మంచి ప్రక్రియ. అయితే దీనికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి ఒక హార్టికల్చరల్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. దానికి సంబంధించి కూడా కొంత ప్రయత్నం ఇక నర్సరీ అసోసియేషన్ వాళ్ళు చేశారు. వారికి అభినందనలు తెలియజేస్తూనే దాన్ని పూర్తి స్థాయిలో సానుకూలపరిచి ఆచరణలోకి తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేయాలి. ఏపీలో రహదారులన్నీ గుంతలమయంగా మారాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. సచివాలయంలోని 5వ బ్లాక్ లో ఆర్ఎండ్బీ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో 14,970 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి 12,064 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం 19,428 కోట్లు కేటాయించి కేవలం 9,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు. 5 ఏళ్లుగా రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదని మంత్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పూర్తిగా పరిధిలో పూర్తిగా 45,300 కిలోమీటర్లు ఉంటాయి. ఏదైనా 5 సంవత్సరాలకు ఒక్కసారి ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ కూడా ఒక రోడ్డు వేసిన తర్వాత ఆ రోడ్డును మళ్ళీ రెన్యువల్ 5 సంవత్సరాలకు ఒక్కసారి రెన్యువల్ చేయాలి. అది ఆర్ఎండ్బీ శాఖలో కానీ మ్యాండేటరీ కానీ ఉండడం జరుగుతూ ఉంది. అటువంటిది ఈ 5 సంవత్సరాల్లో దాటిన మళ్ళీ 8 సంవత్సరాలు దాటినవి కూడా గతంలో ప్రభుత్వంలో వేసినవి మళ్ళీ ఈ ప్రభుత్వంతో కలిపితే కూడా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అనేటివి కూడా ఎక్కడ కూడా రెన్యువల్స్ చేయలేదు. రెన్యువల్ చేయనటువంటివి 32,669 కిలోమీటర్లు నిర్వహణ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద మా దగ్గర ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలోకి తీసుకుని వచ్చేందుకు ఏపీ బీజేపీ వ్యూహరచన సిద్ధం చేస్తోంది.
ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కుమారస్వామితో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నాయకత్వంలో ప్రతినిధి బృందం భేటీ అయింది. గతంలో ఇచ్చిన వినతుల ఆధారంగా అధికార యంత్రాంగంతో చర్చలు జరిపినట్టుగా బీజేపీ నేతలకు కుమారస్వామి వివరించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం నుంచి వచ్చిన పరిశ్రమ అని కనుక సెంటిమెంట్ ను సైతం గౌరవించాలని మంత్రిని కోరారు. స్టీల్ ప్లాంట్ ను సమర్థవంతంగా నిర్వహిస్తూ లాభాల బాటలోకి తీసుకుని వస్తే ఆ కోణంలో మాత్రమే విధానాలు ఉండాలి అంటూ కుమారస్వామిని కోరినట్టుగా సమాచారం. ఈ మేరకు కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్టుగా తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, కాలేరు వెంకటేష్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలు కేసీఆర్ తో భేటీ అయిన వారిలో ఉన్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపైన ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించారు. ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడొద్దని సూచించారు. దాదాపు 2 గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. కేసీఆర్ తో చాలా విషయాలు చర్చించినట్టుగా మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అవన్నీ సీక్రెట్ అని బయటకు చెప్పడం కుదరదని అన్నారు. గురుకుల అభ్యర్థుల నిరసనకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు ప్రకటించారు. అభ్యర్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న షోకాల్డ్ ప్రజాప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులను భర్తీ చేసి అభ్యర్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ పై అనర్హత వేటు వేయాలంటూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు జగదీష్ రెడ్డి. పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినరు. అదేవిధంగా శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పని, అవినీతికరమైన పని. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు. మరి చట్టం ప్రకారం వీరిద్దరు సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది. దాని కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిర్ణయించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న స్పీకర్ గారు స్వయంగా నాతో మాట్లాడినరు. నేను ఇప్పుడు చూసి చెప్తా మీకు సమయం, ఈరోజు సాయంత్రం అవుతుందా రేపు ఉదయం అవుతుందా అనేది నేను నా విషయం చూసుకొని చెప్తా అని చెప్పాను. మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. మరి ఇంతకుముందు 1 గంటన్నర క్రితం వారు ఓఎస్డీ గారు మాత్రం దొరికింది. నాకు దొరికిసారి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతిపై జస్టిస్ ఘోష్ కమిషన్ కు ఆధారాలు సమర్పించినట్టుగా టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఖర్చు చేసిందన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సరైన నీరు లేదని మేడిగడ్డ వద్ద రీడిజైన్ చేశారన్నారు. తుమ్మిడిహెట్టిని వదిలివేయకుండా పునః పరిశీలించాలన్నారు. మేడిగడ్డ నిర్మాణం సరిగ్గా జరగలేదన్నారు ప్రొఫెసర్ కోదండరాం. తుమ్మిడిహెట్టికి సంబంధించిన రికమెండేషన్ ఇంజనీర్ల కమిటీ కూడా చేసింది. అసలు తుమ్మిడిహెట్టిని సమగ్రంగా పరిశీలించకుండా తొందరపాటున ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు వెతికింది అనేటువంటి విమర్శలు కూడా క్యాగ్ చేసింది. వీటన్నింటి నేపథ్యంలో తుమ్మిడిహెట్టి అవసరాన్ని, దాని ప్రాముఖ్యతను కూడా మళ్ళీ చూడమని మేము కమిషన్కు చెప్పినాం. అది కూడా ఒకటి అధ్యయనం చేయవలసిన బాధ్యతను ప్రభుత్వం మీద పెట్టాలి తన నివేదిక ద్వారా అని ఈ కమిషన్కు మేము ఒక విజ్ఞప్తి కూడా చేసినాం. ప్రతిసారి ఎమర్జెన్సీ గురించి మాట్లాడటం ఎన్డీఏ కూటమికి, మోదీకి అలవాటైపోయిందని వి హనుమంతరావు విమర్శించారు. గోద్రా అల్లర్లలో జరిగిన ఊచకోతపై తాము ఎప్పుడైనా మాట్లాడామా అంటూ ఆయన ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరాగాంధీపై అలా మాట్లాడటం సరికాదన్నారు. ఇకపై ఎమర్జెన్సీ అని ఎన్డీఏ వాళ్లు మాట్లాడితే తాము గోద్రా అల్లర్ల గురించి మాట్లాడతామంటూ వీహెచ్ హెచ్చరించారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. గతంలో ఇచ్చిన తీర్పును డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలో పరీక్షల అనంతరం పిన్నెల్లిని కోర్టుకు తరలించారు. ఈవీఎం ధ్వంసం, ఎన్నికల సమయంలో అల్లర్ల కేసులో పిన్నెల్లిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈవీఎం ధ్వంసంతో పాటు పిన్నెల్లిపై మొత్తం 4 కేసులు నమోదు కాగా అప్పీల్కు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నారు పిన్నెల్లి తరపు న్యాయవాదులు.
వికారాబాద్ జిల్లా పరిషత్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం రసాభాసగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్దం జరిగింది. నిధుల అంశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ భవన నిర్మాణానికి కేవలం 10 కోట్లు ఇస్తున్నట్టుగా కాగితం మీద ప్రకటన మాత్రమే చేశారన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యాదయ్య నిధులు తీసుకొచ్చుంటే బావుండదని పట్నం మహేందర్ రెడ్డి అనగా వెంటనే స్పందించిన కాలే యాదయ్య ఆ కాగితం ఏంటో చూపించాలన్నారు. కాంట్రాక్టర్ మీరే కదా, నిధులు మీకే వస్తాయి కదా అంటూ యాదయ్య అడగ్గా ఏం మాట్లాడుతున్నారు అంటూ మహేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇలా ఇద్దరి మధ్య మాట పెరగడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కలుగు చేసుకుని ఇద్దరిని సముదాయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు రేపు ప్రకటించనుంది. ఛార్జ్షీట్ వేయకపోవడంతో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని మాజీ అడిషనల్ ఎస్పీలు కోరగా జూన్ 10నే ఛార్జ్షీట్ దాఖలు చేశామని పీపీ కోర్టుకు స్పష్టం చేశారు. కొన్ని కారణాలతో ఛార్జ్షీట్ను వెనక్కు పంపారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. బెంచ్ మీద ఛార్జ్షీట్ లేదు కనుక డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశామని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పలు సుప్రీంకోర్టు తీర్పులను ఇరుపక్షాలు ప్రస్తావించాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది నాంపల్లి కోర్టు. రేపు తీర్పు వెలువరించనుంది. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని, వారిని తొలగించాలని దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. 2.57 లక్షల మంది వాలంటీర్ల నియామకంలో రిజర్వేషన్లు పాటించలేదని పిటిషన్ దాఖలు చేశారు శ్రవణ్ కుమార్. వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించారని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోక్సభ స్పీకర్గా ఎంపీ ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. 47 ఏళ్ల తర్వాత స్పీకర్ పదవి కోసం ఎన్నిక జరిగింది. ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా ప్రధాని మోదీ తీర్మానం చేయగా రాజ్నాథ్, రాజీవ్ రంజన్ సింగ్ బలపరిచారు. ఇండియా బ్లాక్ తరపున శివసేన, ఉద్దవ్ వర్గానికి చెందిన ఎంపీ అరవింద్ గణపత్ సావంత్, కాంగ్రెస్ ఎంపీ సురేష్ ను అభ్యర్థిగా తీర్మానం చేయగా ఎంపీలు ప్రేమ్ చంద్రన్, తరీఖ్ అన్వర్ బలపరిచారు. అనంతరం మూజువాణి ఓటు పద్దతిన ఓటింగ్ నిర్వహించిన ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతా ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికైనట్టుగా ప్రకటించారు. బలరాం జఖడ్ తర్వాత రెండవసారి స్పీకర్గా ఎన్నికైన వ్యక్తిగా ఓం బిర్లా రికార్డులకెక్కారు. లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మర్యాదపూర్వకంగా సభాపతి చైర్లో కూర్చోబెట్టారు. రెండవసారి స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. 17వ లోక్సభలో అనేక కీలక బిల్లులు ఓం బిర్లా నేతృత్వంలో ఆమోదించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే 5 ఏళ్లు సభను సజావుగా సాగేలా చూడాలి అంటూ మోదీ ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. సభ నిర్వహణకు తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రతిపక్షానికి ప్రజా గళం వినిపించే అవకాశం ఇవ్వమని కోరారు రాహుల్. సభలో తమ బలం గతం కంటే పెరిగిందన్నారు. ప్రజల తరపున వాయిస్ వినిపించే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్టుగా తెలిపారు రాహుల్. స్పీకర్ ఓం బిర్లా సూచన మేరకు కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ సభకు పరిచయం చేశారు. కేంద్ర మంత్రులు, స్వతంత్ర మంత్రులు, సహాయ మంత్రులను లోక్సభ ఎంపీలకు ఒక్కొక్కరిగా మోదీ పరిచయం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిచయం సమయంలో ఇండియా బ్లాక్ సభ్యులు స్లోగన్స్ ఇచ్చారు. ఇక నీట్ అంశం దేశవ్యాప్తంగా రచ్చ జరగడంతో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా విపక్షాలు షేమ్ షేమ్ అంటూ నినదించాయి. మరోవైపు ఈ మధ్య చోటు చేసుకున్న రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను పరిచయం చేసినప్పుడు ఇండియా కూటమి ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లైన సందర్భంగా ఆ అంశాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభలో ప్రస్తావించారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని లోక్సభ ఖండిస్తుందని ప్రకటించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన నాయకులను అభినందిస్తున్నట్టుగా తెలిపారు స్పీకర్ ఓం బిర్లా. స్పీకర్ ఎన్నిక కార్యక్రమం తర్వాత లోక్సభను ఓం బిర్లా వాయిదా వేశారు. గురువారానికి వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేయబోయే పనులను రాష్ట్రపతి వెల్లడించనున్నారు. గడిచిన 10 ఏళ్ల పాటు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉండటంతో అప్పుడు చేసిన అభివృద్ధి సైతం రాష్ట్రపతి ప్రసంగంలో ఉండే అవకాశం ఉంది. ద్రౌపది ముర్ము ప్రసంగం తర్వాత సభను వాయిదా వేసి ఎల్లుండి నుంచి రాష్ట్రపతి ప్రసంగంపై ఎంపీలు మాట్లాడబోతున్నారు.
తమిళనాడు కల్లకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య 61కి చేరుకుంది. సుమారు 118 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా కల్తీ మద్యం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసును స్వీకరించింది. తమిళనాడు సీఎస్ డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరింది. కల్తీసారా ఘటనలో 6 మహిళలు మృతి చెందడంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. కమిటీ సభ్యురాలైన ఖుష్బూ సుందర్ కల్లకుర్చి పీఎస్ కు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధితులను ఖుష్బూ పరామర్శించారు. బాధితుల్లో దళితులు ఉండటంతో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ కుమార్ మఖ్వానా కరుణాపురంలో పర్యటించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. ట్రయల్ కోర్టులో కేజ్రీవాల్ ను ప్రవేశపెట్టారు. కోర్టులో విచారించిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసేందుకు తమ వద్ద ఉన్న పత్రాలను సమర్పించేందుకు రౌజ్ అవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతించింది. కేజ్రీవాల్ ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్టుతో తన బెయిల్పై స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. మరోవైపు 3 రోజుల పాటు కేజ్రీవాల్ ను విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతినిచ్చింది. జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్ 11న దోడా జిల్లాలో చటర్ గల్లా వద్ద జాయింట్ చెక్పోస్ట్ పైన ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 6 భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఆ తర్వాతి రోజు గండో ప్రాంతంలోని కోట ఎగువన ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల ఘటనలో ఒక పోలీస్ గాయపడ్డారు. ఈ జంట దాడుల నేపథ్యంలో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో యాంటీ టెర్రరిస్ట్ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. గండోఫ్ ప్రాంతంలోని బజాద్లో ఉగ్రవాదులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 2 ఉగ్రవాదులు హతమైనట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుందని చెప్పారు. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు విముక్తి లభించింది. గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటూ ఇన్నాళ్లు బ్రిటన్లో తలదాచుకున్న ఆయనను విడిచిపెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో ప్రత్యేక విమానంలో ఆయన తన సొంత దేశం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. అంతకుముందు అమెరికా న్యాయ విభాగంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరాలకు పాల్పడినట్టు కోర్టులో అసాంజే అంగీకరించారు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్రాన్ని తాను విశ్వసిస్తానంటూ పరోక్షంగా తన చర్యలను సమర్థించుకున్నారు. కానీ అది గూఢచర్య చట్టానికి విరుద్ధమని అంగీకరిస్తున్నట్టుగా పేర్కొన్నారు. అయోధ్యలోని రామమందిరం ప్రధాన గర్భాలయంలో నీరు లీక్ అవడంపై ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందించారు. విద్యుత్ తీగల కోసం అమర్చిన పైపుల ద్వారా నీరు కిందకొచ్చిందని వివరించారు. ఆలయంలో నీటి లీకేజ్ లేదని, 2వ అంతస్తు నిర్మాణంలో ఉందన్నారు. 2వ అంతస్తు పూర్తయితే వర్షపు నీరు ఆలయంలోకి రావడం ఆగిపోతుందన్నారు. సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి రామ్లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే స్థలం, వీఐపీ దర్శనం కోసం భక్తులొచ్చే ప్రదేశం వరకు నీరొచ్చాయని ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్రదాస్ ఆరోపించగా ఆ మేరకు ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ వివరణ ఇచ్చారు. బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి రాణించాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లాయి. ఈ క్రమంలోనే సూచీలు మరోసారి జీవనకాల గరిష్టాలను తాకాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 78,759 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23,889 పాయింట్ల వద్ద ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేశాయి. ఆరంభంలో కాసేపు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి. చివరికి 620 పాయింట్ల లాభంతో 78,674 పాయింట్ల వద్ద ముగియగా, ఇటు నిఫ్టీ 147 పాయింట్ల లాభంతో 23,868 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.